భక్తి సమాచారానికి స్వాగతం. నేను మీ సుమలత. ఈరోజు మనం కాకినాడ కొవ్వూరు గ్రామంలో కోరికలు తీర్చే వారాహి అమ్మవారి గుడిని సందర్శిద్దాం. ఆలయ విశేషాలను అర్చకులను అడిగి తెలుసుకుందాం. కొవ్వూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానం నందు ప్రతినిత్యం కూడా చాలా విశేషంగా భక్తులు ఇక్కడికి రావడం, వారికి మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం, అమ్మని దర్శించుకోవడం ఇత్యాది ప్రతిరోజు కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ రోజున ప్రత్యేకంగా మనకి ప్రతి మాసములో వచ్చేటువంటి 2 పంచములు, అంటే శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమి, కృష్ణపక్షంలో వచ్చేటువంటి పంచమి, ఈ 2 పంచములు కూడా చాలా విశేషంగా అమ్మవారికి పంచామృత అభిషేకం ఉదయం, అంటే ఈరోజు కూడా కార్తీక శుద్ధ పంచమి. ప్రతి మాసంలో వచ్చే పంచమికి ఉదయం 6 గంటలకి అమ్మవారికి పంచామృత అభిషేకం, తర్వాత అలంకరణ పూజ కార్యక్రమం పూర్తయి భక్తులకి దర్శనానికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ చాలా విశేషం. వాస్తవంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇక్కడ భక్తులను చూస్తున్నారు. మేము కేవలం మధ్యాహ్నం 1 గంట వరకు అయితే దర్శన వేళలు అయితే, ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దర్శన సమయం అయితే, ఈరోజు మధ్యాహ్నం మేము 2 గంటల 20 నిమిషాలకి కాసేపు విశ్రాంతి ఇవ్వడం జరిగింది. మరలా భక్తులను ఉద్దేశించి తొందరగా మళ్ళీ ఆలయం తలుపులు తీయడానికి మేము సిద్ధమయ్యాం. ప్రతిరోజు చాలా విశేషం. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం నిత్య అన్నదానం దేవాలయం వెనక భాగంలో ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం మధ్యాహ్న సమయంలో చాలా విశేషంగా అత్యంత వైభవోపేతంగా ప్రతిరోజు నిత్య అన్నదానం కూడా చాలా విశేషంగా జరుగుతుంది. కావున భక్తాదులు చాలా దూర ప్రాంతం నుంచి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వారు వచ్చిన భక్తులకి నేను నా బాధ్యతగా నేను చెప్పేటువంటిది ఏంటి అంటే, రండి, కేవలం అమ్మను చూసి నమస్కారం చేసుకోండి. ఈ మాట చెప్పడానికి నిజంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులకి ఈ మాట చెప్పడానికి మాకు శక్తి సరిపోవట్లేదు. ఇది ఒక్కటే మా మాట. అమ్మను చూసి నమస్కారం చేసుకోండి, అమ్మను చూసి నమస్కారం చేసుకోండి, దర్శనం చేసుకుని తొందరగా ముందరగా సాగండి. ఇది చెప్పడానికే మాకు చాలా అంత రద్దీ, ఇక్కడ అంత వాతావరణం ఇక్కడ ఏర్పడుతున్న వల్ల భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వచ్చేటువంటి భక్తులకి మీ మీడియా ద్వారా నేను చెప్పదలుచున్నది అతి ముఖ్యంగా ఏంటి అంటే, ఇక్కడికి వచ్చిన భక్తులు ఉన్న కాసేపు ఒక్క క్షణం మీరు అమ్మ దగ్గర ఉంటారు. ఆ ఒక్క క్షణం అమ్మను చూసి నమస్కారం చేసుకోండి. అమ్మను చూసి నమస్కారం చేసుకుని దండం పెట్టుకుని మీ మనస్సులో ఉన్న కోరికలు దర్శనం క్యూ లైన్లో ఉండగానే విన్నవించుకుని అమ్మను చూసి నమస్కారం చేసుకోండి అని చెప్పడమే నేను చెబుతున్నాను. ఇది చెయ్యమని మేము భక్తుల్ని ప్రతిరోజు కూడా మైకు ద్వారా, మౌత్ టాక్ ద్వారా ప్రతిరోజు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అంత రద్దీ ఉంటుంది. ఇక ప్రతిరోజు కూడా ఉదయం ఇక్కడ మేము 2 అర్చక స్వాములు ఉన్నామండి. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి అర్చకులు ఆయన ఉదయం ప్రతిరోజు ప్రాతకాలం ఉదయం 5:30 గంటలకే వారు దేవాలయానికి వచ్చి ప్రతిరోజు కూడా నిత్య కైంకర్యం అమ్మవారికి నిత్య కైంకర్యం చేసి అలంకరణ పూజ కార్యక్రమాలు ప్రారంభించి స్థానికంగా ఉండేటువంటి గ్రామ ప్రజలకు ముందర భక్తులకు వారికి దర్శన అవకాశాన్ని కల్పించి, వారితో పాటు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు కూడా దర్శన అవకాశం ప్రతిరోజు కల్పించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి ప్రస్తుతానికి ఉదయం సాయంత్రం ప్రతిరోజు పూజలు జరుగుతాయి. కానీ భక్తులకి ఇంకా పూర్తి అవకాశం ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి గోత్రనామాలు ఇలాంటివి కూడా లేవు. భక్తులు రావడం, దర్శనం చేసుకోవడం, వారు ఏదైనా ప్రసాదం తీసుకొచ్చి మా దగ్గర ఉంచితే తిరిగి వారికి మేము ప్రసాదం ఇవ్వడం మా బాధ్యత. ఇదే జరుగుతుంది. ప్రతిరోజు నిత్యం జరిగేటువంటి తొలి పూజ జరుగుతుంది సూర్యోదయానికి. అలాగే సూర్యాస్త సమయంలో సాయంత్రం పూజ కూడా అమ్మవారికి జరుగుతుంది. మిగతా వేళంతా కేవలం భక్తులకి దర్శనానికే మాకు సమయం అంత రద్దీగా ఉంటుంది. నేను ఇంత క్రితం కూడా ఒకసారి వచ్చానండి ఇక్కడికి. మా సత్తుపల్లి అండి, మా పాప అమలాపురంలో ఉంటుంది.
నేను దర్శనం కోసమని వచ్చాను. నాకు వచ్చినప్పటి నుంచి చాలా మంచిగా అనిపించింది. నేను ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను, అందరు రావడం జరిగింది. అందరు చాలా హ్యాపీగా అనుకున్న కోరికలు నెరవేరుతుంది అమ్మవారిని దర్శించుకున్న వారికి. మీకు మంచి జరిగిందా మేడం? నాకు మంచిగా జరిగిందండి, అందుకని నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చాను. ఫ్యామిలీతో వచ్చారా, సింగిల్గా వచ్చారా? ఫ్యామిలీతో వచ్చాను. కలిసి వచ్చారు. ఫ్యామిలీతో వచ్చాను.